అబ్రాడ్‌లో చదవాలి, సెటిల్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ చాలా మంది గూడా ఈ ప్రాసెస్‌లో వీసోర్స్‌ని ఫస్ట్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. అలా వీసోర్స్‌ని అప్రోచ్ అయినటువంటి మరొక స్టూడెంట్ ఉన్నారు. మాట్లాడదాం. హాయ్! యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ నితిన్ మేడం. నితిన్. అమ్మతో కలిసొచ్చావా? యెస్ మ్యామ్. మదర్‌తో వచ్చి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మదర్ టైలరింగ్ చేస్తది. అంటే ఇంట్లో బిజినెస్ పెట్టింది మమ్మీ. మినిమమ్ ఒక 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుంది. సో ఫ్యూచర్‌లో నువ్వు చక్కగా జాబ్ చేసి అమ్మని బాగా చూసుకోవాలనుకుంటున్నావు. యెస్ మేడం. ఓకే. సో ఫస్ట్ ఏం చదువుకున్నావు? ఫస్ట్ నా బ్యాచిలర్స్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కంప్లీట్ చేసిన కోర్సు. ఇప్పుడు మాస్టర్స్‌కి అప్లై చేసిన. యూకేలో ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసావు? కోవెంట్రీ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్. అప్లికేషన్ నుంచి లోన్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఓకే. లోన్ ప్రాసెస్ 1 వీక్‌లో అయిపోయింది. ఓకే. సో లోన్ వచ్చిందా? లోన్ వచ్చేసింది 40 lakhs వచ్చింది మేడం. 40 lakhs 1 వీక్‌లో వచ్చేసింది 1 లోన్ వీక్‌లో ప్రాసెస్. అయిపోయింది. యెస్ మ్యామ్. ఓకే. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనివర్సిటీలో అంటే ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? అవి కూడా చూసుకోవాలి కదా! అవి రీసెర్చ్ చేసినా మేడం. ఓకే. అంటే మనం ఇంటర్న్‌షిప్ జేయాలి. ఇప్పుడు కోర్స్ అయిపోయినాక అంటే 2 ఇయర్స్ కోర్సా మీరు సెలెక్ట్ చేసుకుంది? 2 ఇయర్స్ మేడం. 18 మంత్స్. అంటే 2 ఇయర్స్ అయిపోయినాక ఇంటర్న్‌షిప్ జేసినాక 1 ఇయర్ ప్లేస్‌మెంట్ వస్తది మనకి. 2+1 సో ఫస్ట్ నీకు వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? వీసోర్స్ అంటే యూట్యూబ్‌లో చూశాను మేడం. ఇలా ఫ్రెండ్లీ బట్టి వీళ్ళు యాస్ ఏ బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు వీళ్ళు. ఓకే. సూపర్. సో ఇప్పుడు జనవరిలో ఫ్లై అవుతున్నారు మీరు కూడా. జనవరి ఇంటేక్. మీ పేరేంటి? సంధ్య మేడం. సంధ్య గారు. బాబు ఒకడే బాబు ఒక్కడే అబ్బాయి. ఆయన యూకే పంపిస్తున్నారు. పంపిస్తున్నాం మేడం. ఏంటండి? ఓకే. సో ఎలా అనిపించింది వీసోర్స్ గురించి ఎట్లా తెలిసిందమ్మా? మరి ఈయన బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పారు? లే మా అబ్బాయి చెప్పిండు మాకు ఇట్లా బాగుంది మమ్మీ చూద్దాము అంటే సరేనా ఇక చదువు అయిపోయింది ఇదే చూసుకుందాం అన్నట్టుగా ఎట్లాగో వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా పంపిస్తున్నాం మేడం. ఓకే. మరి ఈ లోన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఏం అనిపించలేదా? ఏం లేదు మేడం, చాలా బాగుంది. వీసోర్స్ ఎలా హెల్ప్ చేసింది? చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా బాగుంది, మాకు నచ్చింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాము. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా రిఫర్ చేశారా ఎవరైనా వీసోర్స్ కి? చేస్తాం మేడం, చేస్తాం, దాన్ని పర్వాలేదు, చేస్తాం. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి, ఇంకా బాగుండాలి, ఇలాంటివి ఇంకా మంచిగా ఉండాలి. కష్టపడి చదివించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి బంగారు భవిష్యత్తు అనేది ముందుకు నడవాలి కాబట్టి ఇలాంటిది రీసెర్చ్ తీసుకోవాలి, ముందుకు నడవాలి. ఓకే. సో ఇతర స్టూడెంట్స్కి అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి నువ్వేం చెప్తావు? ఆల్రెడీ మా ఫ్రెండ్స్‌కి చెప్పాను మేడం. అంటే వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో బాధలు పడ్డాం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ ఫినిష్ అంతే. మన కష్టాలన్నీ బయటకి వెళ్ళిపోతాయి అన్నట్టుగా అనిపిస్తుంది. వీటికి వస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా ఏ పిల్లలైనా ఈ కౌన్సిలింగ్ తీసుకొని పంపించుకోవచ్చు. సో అలా మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట ఫస్ట్. చాలా బాగుంటుంది. ఓకే. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.